అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. మొత్తానికి నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు భేటీ అవ్వడం జరిగింది. దాదాపుగా 2 గంటల పాటు వీరిద్దరి మధ్య చర్చలు అయితే కొనసాగడం జరిగింది. ఈ యొక్క చర్చ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదైతే మొన్నటి రోజున పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పోర్టులో అక్రమంగా తరలిస్తున్నటువంటి పేదల బియ్యాన్ని పట్టుకోవడం కావచ్చు, వీటికి సంబంధించి ఏటువంటి నిర్ణయం తీసుకోవాలి, ఏ విధంగా ప్రణాళిక రూపొందించాలి, దీని మీద ప్రధానంగా చర్చ కొనసాగినట్లు అర్థమవుతూ ఉంది. అయితే వీటన్నిటి గురించి పూర్తి విశ్లేషణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ గారు. నమస్కారం అండి. నమస్తే అండి. మేడం, మన ఇటీవల చూసాం పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పోర్ట్లో పీడిఎస్ బియ్యం మొత్తం కూడా అక్రమంగా తరలిస్తున్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయనే స్వయంగా వెళ్ళి ఆ బియ్యాన్ని మొత్తం చూసి ఆ షిప్ని సీజ్ చేయమని చెప్పడం బాగా వైరల్ అయిపోయింది. అయితే ఇప్పుడు దానికి సంబంధించి ముఖ్యమంత్రి గారితో భేటీ అయ్యారు. నిన్నటి రోజున వాళ్ళు భేటీ అయ్యారు. 2 గంటల పాటు ఆ యొక్క భేటీ మొత్తం కూడా నడిచింది. వీటిల్లో ప్రధానంగా ఏ అంశాలు చర్చకొండొచ్చు అంటారు? మనం ఒక సినిమా సీన్ చూసాం. నిజంగా చెప్పాలంటే నేను కాకినాడలో ఉన్నాను, నేను వస్తున్నాను పోర్టుకి అని వెళ్ళడం, స్టెల్లా అనుకుంటా కదా ఆ షిప్ పేరు, సీజ్ చేయమని చెప్పటం, అంటే ఒక సినిమా తరహాలో, సినిమా పక్కి అంటాం కదా, ఆ రకంగా మొత్తం నడిచింది. సో పవన్ కళ్యాణ్ అంటే ఏంటో మొన్న అధికారులు కూడా చూడటం జరిగింది. అంటే ఒక సినిమా నటుడు వేరు, ఒక రాజకీయ నాయకుడు వేరు, ఒక మంత్రి వేరు, ఒక ఉప ముఖ్యమంత్రి వేరు, ఇన్ని షేడ్స్ పవన్లో వాళ్ళు చూశారు. సో అంటే పనిలో దిగితే నేను చూపిస్తాను అని పవన్ కళ్యాణ్ చూపించుకోవటం జరిగింది. ఇది చాలా మంచి పరిణామం అండి. అంటే మనిషి సీరియస్గా ఒక పని చెయ్యాలి అంటే మనం దేనికి మనం కట్టుబడి ఉన్నామో దాంట్లో మనం ఏంటో నిరూపించుకోవాలి అన్నది మనం పవన్ కళ్యాణ్లో మనం చూసాం. అంటే చంద్రబాబు నాయుడు గారి ఎంపిక తప్పు కాలేదు అనేది ఇక్కడ మనకి కనిపించింది. ఎందుకంటే ఇది ఆయన ఎన్నికల సమయంలో కూడా అన్నారు, ద్వారంపూడి చంద్రశేఖరరావు చేసే దీని మీద, ఈ బియ్యం అక్రమ రవాణా మీద ఆ రోజు కూడా ఆయన చాలా సీరియస్ అయ్యారు. సో ఇప్పుడు వాస్తవంలో కూడా ఆయన మొన్న వెళ్ళటం, ద్వారంపూడి చంద్రశేఖరరావు గురించి మాట్లాడటం, అతను చేసే బియ్యం స్మగ్లింగ్ గురించి కూడా ఆయన చాలా సీరియస్ అయ్యారు. అంటే దీన్ని ఇక్కడితో వదలను అని, వదలకూడదు, ఎందుకంటే ఇది పేదలకు అందాల్సిన బియ్యం కాబట్టి ఈ విషయం మీద ఆయన సీరియస్ అవటం సముచితంగానే ఉంది. రెండోది, నేను చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఆయన చాలా విషయాలు ప్రస్తావించారు. ముఖ్యంగా మహారాష్ట్ర ఎన్నికల తర్వాత ఆయనకి కేంద్రంలో ఆయన పిలవటం, తర్వాత కేంద్రంలో చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు ఆయన. ఈరోజు బీజేపీకి పవన్ కళ్యాణ్ అవసరం ఉంది, చంద్రబాబు నాయుడు గారి అవసరం ఎంత ఉందో అలాగే ఇతని అవసరం కూడా అంతే ఉంది. ఇప్పుడు రేపొద్దున ఇంకా ఎన్నికలు వస్తాయి, ఆ ఎన్నికల్లో కూడా ఈయన ప్రచారాన్ని వాడుకోవచ్చు. సో అతనేం చేశాడు, ఎవరు, పవన్ కళ్యాణ్, దాన్ని అంటే తన్ని పిలిచిన కారణం వేరైనప్పటికీ దాన్ని రాష్ట్ర ప్రయోజనాలకు ఏ రకంగా ఉపయోగించుకోవాలో ఆయన ఆలోచించుకున్నాడు. 6 మంత్రులను కలిశాడు, అమిత్ షాని కలిశారు, మోదీ గారిని కలిశారు, కొన్ని నిధులు తెచ్చుకున్నాడు ఆయన. తన నియోజకవర్గం కోసం ఒక రైల్వే స్టేషన్లో రైళ్ళు ఆపాలని అడిగాడు, పిఠాపురం వైపు వెళ్ళే రైళ్ళు. ఎస్పెషల్లీ ఒక పేరుంది, తాండూరు కాదు, ఒకళ్ళు అంటే ఎన్నికల టైంలో వాళ్ళకి ఆయన ప్రామిస్ చేశాడు, మీకు నేను చేస్తాను మీ ప్రాంతానికి రైలు ఆగేలాగా. ఆ విషయాన్ని కూడా ఆయన రైల్వే మంత్రితో చర్చించడం జరిగింది. సో ఇట్లా మొత్తం తను చేయగలిగిందంతా చేసి వచ్చాడు ఆయన 3 రోజుల పర్యటనలో. ముఖ్యంగా అతను ఎన్నికల్లో గెలిచాక జనసేన పార్టీ 100% స్ట్రైక్ రేట్ వచ్చాక, ఒక మంత్రిగా, ఒక ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక 3 రోజులు ఆయన కేంద్రంలో ఎస్పెషల్లీ ఢిల్లీకి వెళ్ళి పర్యటించాడు కాబట్టి అది చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ క్రమంలో ఆయన నిన్న బాబు గారిని కలవటం, ఇవన్నీ వివరించడం కూడా జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు ఈయన వెళ్ళినప్పుడు కాకినాడ పోర్టుకి అక్కడ ఎస్పీ ఎవరైతే ఉన్నారో ఆయన లీవ్లో వెళ్ళటం జరిగింది, కాకినాడ ఎస్పీ. సో దాని మీద పవన్ కళ్యాణ్ గారు చాలా ఆగ్రహం చెందారు. సహజం కూడా, ఎందుకంటే సాధారణంగా ఒక నాయకుడు కావచ్చు లేదా ఒక మంత్రి కావచ్చు, ఎస్పెషల్లీ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి కాబట్టి ఆ స్థాయిలో ఆయన అక్కడికి వచ్చినప్పుడు ఎస్పీ అనేవాడు అట్లా లీవ్ పెట్టడం తప్పు. కాబట్టి ఎవరూ పెట్టరు, ఎవరు విధి నిర్వహణలో జర్నలిస్ట్ పెట్టాడు కదండి, ఎవడూ పెట్టాడు. కాబట్టి అది తప్పే. ఎస్పెషల్లీ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఆ ఎస్పీ ఎందుకు లీవ్ పెట్టాడు అంటే వైసీపీ మనిషి, వైసీపీకి కొమ్ము కాస్తున్నాడు కాబట్టి, పవన్ కళ్యాణ్ జనసేన కాబట్టి లీవ్ పెట్టాడా, లేదు అంటే తను చేసిన తప్పిదాలు బయటకు వస్తాయి, ఈ బియ్యం అక్రమ రవాణాలో అతని పేరు ఉందా, అతను అంతకుముందు వైసీపీ నాయకులకు కొమ్ము కాశాడా, ఇవన్నీ కూడా బయటకు వస్తాయి.
సో ఈ అంశాలన్నీ కూడా ప్రస్తావించి ఉంటారు. ఇదే కాకుండా ఇప్పుడు రాజ్యసభకి 3 ఖాళీలు ఉన్నాయి కదా, అందులో ఈయన ఒకటి జనసేన కోసం ట్రై చేస్తున్నాడని మనం విన్నాం. అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు. ఈ విషయాన్ని ఈవెన్ మోదీతో కూడా చర్చించారని మనకు తెలుస్తోంది. అంటే మోదీతో ఎందుకు చర్చించాలి అంటే కూటమిలో ఉన్నారు కాబట్టి, బీజేపీ కూటమిలో ఉంది కాబట్టి. సో ఈ అంశాలు కూడా చర్చకు వచ్చాయి అని తెలుస్తోంది మనకి. సో ఇట్లా వివిధ అంశాల మీద ఈయన చంద్రబాబు నాయుడు గారితో చర్చించడం జరిగింది. ప్లస్ అంటే ఇప్పుడు ఆయనతో చెప్పకుండా ఏది జరగదు కదా. ఒక ముఖ్యమంత్రితో చర్చించి వాళ్ళిద్దరు నిర్ణయాలు తీసుకుని పార్టీ పరంగా కావచ్చు, లేదు మంత్రిత్వ శాఖ పరంగా కావచ్చు, రాష్ట్ర పరంగా కావచ్చు, అందరూ ఆలోచించుకున్నాకే నిర్ణయాలు అమలవుతాయి కాబట్టి ఆ క్రమంలో ఆయన కలిసి మాట్లాడారు అని మనకు తెలుస్తుంది. ఓకే, ఖచ్చితంగా చూద్దాం మేడం. దీనికి సంబంధించి ఇప్పటికే కాకినాడ పోర్టులో తరలిస్తుంటే అక్రమ ఈ యొక్క రవాణా ఏదైతే దీనికి ఎప్పటికి కూడా చెక్ పడాలని భావిద్దాం. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.